పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి అయిన తర్వాత హనీమూన్కి ఎక్కడ తీసుకెళ్తావు అని అడిగిందిరా అమ్మాయి. అరెకరం పోయి 6 సంవత్సరాలు అయింది. నీకు పెళ్లి చూపులు ఏంటిరా లఫ్ఫుట్కి? యారా నేను పెళ్లి చేసుకోకూడదా? నేను మగానే కదా, నాకు లేదా పెళ్లి చేసుకునే అర్హత? అది కదరా గుడిసిను, పెళ్లి చేసుకునే అర్హత నీకు ఉంది. ఎందుకురా కప్పడిపోతావు? బొచ్చు లేకపోయినా కానీ బ్రహ్మాండమైన బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. కానీ నీకు ఒకటే ఇవ్వలేదు, ఏంటి తెలుసా? కరెంట్ ఇవ్వలేదు. కరెంట్ లేకుండా నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావు? ఆపండిరా మీ కామెడీ. పెళ్లి అవ్వట్లేదు నేను ఎడుతుంటే మీ కామెడీ ఒకటే మధ్యలో. ఎందుకురా ఫీల్ అయిపోతావు? ఇలా అవ్వకపోతే ఇది పెళ్లి అయిన తర్వాత హనీమూన్కి మనతో పాటు నా లవర్ కూడా వస్తాడా, అది ఓకేనా అని అడిగిద్దిరా. నవ్వండిరా నవ్వండి. నేను నవ్వుతే మీకు ఏడిపోతానంటే రోజు గంట ఏడుస్తాను రా మీ దగ్గరకు వచ్చి. నవ్వండిరా నవ్వండి. ఒరే గుడిసిను సరేలేరా, ఫీల్ అవ్వకు. అరే బొచ్చు నువ్వు ఆగు. అమ్మాయి అందంగా ఉంటుందా? అమ్మాయి అందంగా ఉంటే చేసేసుకోరా, ముగ్గురు కలిపి ఎంజాయ్ చేద్దరు కానీ. అందంగా ఉన్నదంటావా? ఆ కళ్ళు ఉన్నాయి చూడు, ఆ ముక్కుంది చూడు, ఆ నోరు, ఆ పెదాలు, ఆ మెడ, అబ్బబ్బబ్బబ్బబ్బ, నువ్వు కళ్ళు చూసే సొళ్ళు చేసుకుంటావురా. అరే బాబు బాబు ఒక్కసారి చూపించరా, ఆ అందాల రాసిని ఒక్కసారి చూపించరా. చూపిస్తానరా, తొందర ఎందుకు? రే అంత అందంగా ఉంటారా, తొందరగా చూపించరా. ఇంత అందంగా ఉందనేరా, లవర్ ఉన్నా సరే డిసైడ్ అయిపోయిన పెళ్లి చేసుకుందామని. ఈ అమ్మాయి రా, ఆ అమ్మాయి ఎలా ఉంది?